ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేష్ కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో అన్వేష్ కనిపిస్తే మక్కెలు ఇరగొడతామన్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రజలన్నారు. అంతేకాదు అతడి నోటి దూలపై ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్కు ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్ ఎక్కడున్నా భారత్కు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెడతానని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ అన్వేష్ పై ఇంకా ఫిర్యాదులు చేస్తూనే ఉంటే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే తాజాగా మాస్ వార్నింగ్ ఇచ్చిన ఉక్రెయిన్ మహిళ ఎవరనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఉక్రెయిన్ కి చెందిన లిడియా ఆంధ్ర అబ్బాయి తుమ్మెలపాల వెంకట్ను వివాహమాడింది. సనాతన ధర్మానికి ఆకర్షితురాలై హిందూ మతాన్ని స్వీకరించింది. ప్రస్తుతం ఆమె థాయిలాండ్లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తోంది. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా లిడియా స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాట్లాడుతూ తనకు అవకాశమిస్తే అన్వేష్ ను పట్టుకొస్తానని, లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. తన హెచ్చరికలతో అతడు కంబోడియా, మలేషియా పారిపోయాడని, ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాడని చెప్పింది. మరోవైపు అన్వేష్ 2025 తన రివ్యూ అంటూ పెట్టి వీడియో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా అందులో హిందువుగా పుట్టా, హిందువుగా చస్తా, మీ అందరితో శభాష్ అనిపించుకుంటా అంటూ నా అన్వేష్ చేసిన కామెంట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. 2025లో తన నోటిదూలతో సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా వచ్చాయని, తన జీవితంలో సినిమాల కంటే ఎక్కువ ట్విస్టులు ఉన్నాయని, రాజకీయాలు, అరెస్టులు, కేసులు ఇంకా చాలా జరిగాయని అన్వేష్ ఆ వీడియోలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్తో తనకు $85,000 వచ్చాయి, అంటే 80 లక్షలు గతేడాది వచ్చాయని, ప్రపంచ యాత్రికుడు ఛానల్ ద్వారా 60 లక్షలు వచ్చాయన్నాడు. మొత్తంగా 2025లో తనకు 1.40 కోటి ఆదాయం వచ్చిందని, అందులో 40 లక్షల రూపాయలు దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేశాను. బెట్టింగ్ బాధితులకు కూడా దాన ధర్మాలు చేశానన్నాడు అన్వేష్. జనవరిలో బెహ్రెయిన్ వెళ్లి అక్కడ రతన్ టాటా మతం గురించి చెబుతూ వారి దేవుడి గురించి చెప్పే క్రమంలో క్రైస్తవ, ఇస్లాం మతాల గురించి చెబితే వారి మనోభావాలు దెబ్బతిని వారి నుంచి ఒత్తిడి రావడం మొదలైంది. అక్కడి నుంచి అజర్బైజాన్ వెళ్లి అక్కడి స్థితిగతులు చెప్పి, అక్కడి నుంచి మెసిడోనియా వెళ్లి అలెగ్జాండర్, మదర్ తెరీసా గొప్పతనం గురించి చెప్పానని, మదర్ తెరీసా గొప్పతనం గురించి చెప్తే కొంతమంది తిట్టారన్నారు. అక్కడి నుంచి అల్బేనియా వెళ్ళానన్నాడు అన్వేష్. ఆ తర్వాత సజ్జనార్ గారి ట్వీట్లు చూసి ఆన్లైన్ బెట్టింగ్ మీద పోరాటం మొదలుపెట్టి 2024లో బెట్టింగ్ మీద పోరాడిన అనుభవంతో ఈసారి ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేసిన నటులు, యూట్యూబర్లు, క్రికెటర్ల మీద వీడియోలు చేశానన్నాడు. ఇక మహాభారతం అయ్యాక రామాయణం, భాగవతం చెప్తామని అనుకున్నానని వీడియోలో పేర్కొన్నాడు. అయితే కొందరు తన మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, హిందూ మతం నుంచి వెలివేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్వేష్. అయితే 2026 అనేది నాకు చాలా విలువైందని, 2025 నాకు చాలా నేర్పించిందన్నాడు అన్వేష్. గాయమైనప్పుడు మందేసి నయం చేసుకోవాలి, కానీ గాయం చేసిన బాణాల గురించి ఆలోచించకూడదని తెలిసింది. డబ్బు, ఫాలోవర్లు, ప్రమోషన్లు, సబ్స్క్రైబర్లు తనకు అవసరం లేదని, న్యాయం, ధర్మంతో ముందుకెళ్తా, 2026లో మీ నోటితోనే శభాష్ అనిపించుకుంటానన్న అతడు రామాయణం స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రామాయణంలోని సీత గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్వేష్ రామాయణాన్ని ఎవరు చూస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అన్వేష్ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, ఖమ్మంలో అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అలాగే అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్లు కూడా అన్ఫాలో అవుతున్నారు. దీంతో సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది తన మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వీడియో విడుదల చేయడం గేమ్లో భాగంగా చూస్తున్నారు.